ఏంటి బాబు ఇది మీరు చేశారా? చూపించండి. అయ్యో లిఫ్ట్ వాటి ప్లాట్ఫామ్ వేరే ప్లాట్ఫామ్ కి వెళ్తుంది సార్, రోప్వే ద్వారా సార్. ఎలా ఎలా ఏ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి రోప్వే ద్వారా వెళ్తుంది సార్. ఇలా ఇక్కడ నుంచి వచ్చి పైకి వచ్చి రోప్వే ద్వారా వెళ్ళొస్తుంది సార్. ఇలా ఎక్కి మళ్ళీ ఇలా ట్రావెల్ అవుతాం. రైల్వే స్టేషన్స్ లో పారలైజ్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళందరూ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ వెళ్ళడానికి చాలా కష్టం. ఇప్పుడు ఉందా మీ డిజైన్ అది? డిజైన్ ఇప్పటి వరకు వరల్డ్లోనే ఎక్కడ లేదు సార్. చాలా బాగుంది కదా. ఏదైనా లగేజ్ అవన్నీ ఉన్నా కూడా మన చేత మీరు వీడియో తీయించండి. ఇది బ్యాటరీస్ తెప్పించి ఇది స్పెషల్గా డిప్యూటీ సీఎం దాంట్లో హ్యాండిల్లో అక్నాలెడ్జ్ చేయండి. వాళ్ళ పేర్లు తీసుకోండి. కంప్లీట్ ఇలా దీంట్లో కూడా రైల్వే స్టేషన్స్లో హై వోల్టేజ్ కరెంట్స్ అవన్నీ పాస్ అవుతా ఉంటాయి సార్. దానికి సేఫ్టీ మెజర్స్గా మేము ఆ లిఫ్ట్ ఎలివేటర్ని ఫుట్పాత్ పైన ఉన్నట్టు డిజైన్ చేసుకున్నాం సార్. ఇంకా మీరు ఏ క్లాస్? మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు చేసుకున్నాం. అది లిఫ్ట్ కూడా బయట అంతా ఫైబర్ బాడీ ఉండి లోపల మెటల్ బాడీ ఉంటుంది సార్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కాకుండా షార్ట్ సర్క్యూట్స్. చాలా థాట్ఫుల్గా చేశారు. ఎంతమంది కలిపి చేశారు ఇది? మీ పేరు? ఇద్దరు గైడ్ టీచర్. మీ పేరు? ఇర్ఫాన్. మొహమ్మద్ ఇర్ఫాన్. వేద ఏ ఇర్ఫాన్ కమ్ దిస్ నువ్వు అలాగే నేను పంపిస్తాను. వాళ్ళు పంపిస్తాను. నువ్వు తీసుకో. వెళ్ళి వెళ్ళి వాళ్ళు తీస్తాను. తీసా వండర్ఫుల్ ఇర్ఫాన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్. క్లాసిక్ బాగుంది. ఇట్స్ టీమ్ వర్క్. మీరు గైడ్ చేశారా? ఫెంటాస్టిక్ సార్. లేదు నైస్ ఐడియా. అంటే మనం ఎప్పుడు ఎల్డర్స్ గురించి ఆలోచించాం. గుడ్ గుడ్ గుడ్. అలాగే ఇట్లా రా టీచర్స్ ఇలా ఇక్కడి నుంచి మేడం మీరు కొట్టండి ప్లీజ్. అలా అలా తీసి పైకెత్తి మీరు అక్కడే వెనకాల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా భార్య చెట్టు కింద నాకు ఇచ్చినారు. అది 8,000 16,000 అంతా అయింది సార్. ఇప్పుడు వరకు ఈయనకు 30 లక్షలు ఈయనకి ఇచ్చానమ్మా డీటెయిల్స్ అని నేను ఫాలోఅప్ చేస్తాను. మీరే మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరే సార్ అరుదుగా వచ్చే జబ్బు వచ్చింది సార్. పెద్ద నరానికి బెంగళూరు పోయినాం. పెద్ద పెద్ద నిమియాన్స్ అన్నీ పోయినాం సార్. మీకు బిడ్డలు ఉన్నారా? బాలమురుగన్ సార్ ఒక్కరు 4 ఆపరేషన్ సార్. ఆయన దగ్గరికి ఇవ్వమంటున్నారు సార్. ఎవరైనా పెద్ద నరానికి అతక్కమైంది ట్యూమర్. అది అరుదుగా వచ్చే జబ్బు క్యాన్సర్ కాదంట సార్. ఇప్పటికి ఆయన 4 ఆపరేషన్లు చేసినాడు. ఆయన రేడియేషన్ చేయాలమ్మంటున్నాడు సార్. పోయిన తప్ప ఎవరు సాయం చేయకండి. బాలమురుగన్ అంటే ఎవరు? అపోలో డాక్టర్ సీనియర్ హాస్పిటల్ సార్. హైదరాబాద్ లో ఒకసారి మీరు డీటెయిల్ తీసుకుని ఈయనకి ఇచ్చేయండి. నేను ఫాలోఅప్ చేస్తాను. నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు. ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ఇక్కడ సార్ ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు. ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అందరు లేదు. ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పడుతుంది సార్. అవును. కాదు ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం తక్కువ టైం
అలా ఎందుకు డిఫరెన్స్ ఎందుకు గర్ల్స్ తక్కువ టైం ఎందుకు అంటే ఎక్కువ మంది వస్తారు సార్. వాళ్ళకి షిఫ్ట్ సిస్టమ్స్ చిన్నపిల్లలు కొడుతున్నారు సార్. చేతిలో ఏదంటే దాంట్లో పెట్టారు. చేతిలో ఏదంటే దాంట్లో పెట్టారు. చేతిలో ఏమన్నా పైపు వస్తుంటే దాంట్లో పెట్టారు. మీ పేరెంట్స్ చెప్పారా? స్కూల్లో చాలా మేడం చెప్పిన వాళ్ళు చెప్పాలి. అప్పుడు మళ్ళీ క్లాస్కి రావాలి. ఎలక్ట్రీషియన్ ఇక్కడికి వైరింగ్ వాడాలి. సిద్ధారెడ్డి సార్. ఓకే ఇంటరాక్షన్ పెట్టి ఏదో ధైర్యం చెప్పాలి పేరెంట్స్. నేను అదే చెప్తాను స్కూల్స్లో భయపడదు. ఓకే సార్ మీరు కూడా డిసిప్లిన్ ఉండాలి, కానీ అట్ ద సేమ్ టైం మీకు ఇబ్బంది ఏదైనా ఉన్నందుకు మీకు పేరెంట్స్ టీచర్ స్కూల్లో వచ్చి మీరు మాట్లాడాలి. జాగ్రత్తగా ఉన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్ చెప్పారు. అలాగే మీకేం ఇబ్బంది ఉన్నట్టు ఖచ్చితంగా మేడం నేను డౌట్ ఏంటి అనుకున్నప్పుడు మనకి కెరీర్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ స్పోర్ట్స్ కదా, మనం వాళ్ళకి అది స్పెషలైజ్ చేయాలి కదా. మ్యాక్సిమం అమ్మాయికి సపోర్ట్ చేస్తూ అంటే మనం అలా ఇండివిజువల్గా కాకుండా పాలసీలో చిన్న